పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది. ఈ కేసులో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1 గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2 గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకాలకు వాడుకుంటుందని మండిపడుతున్నాయి. సోనియా రాహుల్ పై ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలవ్వడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నెల 25న అభియోగ పత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ ఛార్జ్షీట్ విచారణార్హమా కాదా అన్నదానిపై ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కు చెందిన 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు కావడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో 38% చొప్పున షేర్లతో సోనియా రాహుల్ మెజార్టీ వాటాదారులుగా ఉన్నారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా సోనియా రాహుల్ గాంధీలకు చెందింది. అయితే నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను సోనియా రాహుల్ గాంధీ 50 లక్షలకు యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేశారు. ఆ ఆస్తుల వాస్తవ విలువ 2000 కోట్లుగా ఉంటుంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనిపై 2012లో పటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తొలుత ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2021లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2022లో రాహుల్ గాంధీ సోనియాలకు సమన్లు జారీ చేసి విచారణ కొనసాగించింది. తాజాగా కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రాలపై సోనియా గాంధీని A1 గా, రాహుల్ గాంధీని A2 గా పేర్కొంది. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా, జర్నలిస్ట్ సుమన్ దుబేను యంగ్ ఇండియా కంపెనీ నిందితుల జాబితాలో చేర్చింది. సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రతీకారానికి దిగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు సీనియర్ నేతలు ఎక్స్ వేదికగా స్పందిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని ఐఎన్సీ ముక్త కంఠంతో ఖండిస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కు చెందిన ఆస్తులను ఏకపక్షంగా అన్యాయంగా సీజ్ చేయడాన్ని ఖండించారు. ఇది న్యాయ విధానానికి సంబంధించిన అంశం కాదని, ఈ చర్య చట్టబద్ధ పాలనను ముసుగ్గా ధరించి చేస్తున్న ప్రభుత్వ ప్రయోజిత నేరమని పేర్కొన్నారు. సోనియా, రాహుల్, ఇతర అగ్రనేతలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేది ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయడమే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ చర్య ప్రజాస్వామ్యబద్ధమైన విపక్ష పార్టీపై దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చర్యను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని ఆయన అన్ని పీసీసీలను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.